అసలు ఇంత ఆగమాగం జీవితంని నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అయితే ఎక్స్‌పీరియన్స్ అయినా. అది కూడా నా కంపెనీ దయ వల్ల. ఎవ్రీ సింగిల్ సెకండ్, ఎవ్రీ సింగిల్ మినిట్ వాల్యూ తెలిసేలా చేస్తుంది నా కంపెనీ. అనుకుంటూనే ఉన్నా అసలు ఒక్క వ్లాగ్ అయినా తీయాలి ఎలా అయినా చేసి అని. క్రియేటివ్‌గా వ్లాగ్ షూట్ చేస్తే బావుంటది అని. నా టీమ్ అందరితో కలిసి ఫన్నీగా, క్రియేటివ్‌గా ఏదైనా చేద్దామని. చాలా ఐడియాస్ కూడా వచ్చాయి నా మైండ్‌లోకి. నా టీమ్ కూడా చాలా సపోర్టివ్ ఉన్నారు. ఏదైనా చేద్దామంటే చేద్దామంటారు. బట్ టైం నిల్. అసలు ఒక్క సెకండ్ దొరకడం కూడా చాలా కష్టంగా మారిపోయింది మాకు. నేను అనుకున్నవి ఏమీ జరగలేదు. చాలా డిసప్పాయింట్మెంట్ అయితే మిగిలింది. బట్ లైఫ్లో ఎన్నో డిసప్పాయింట్మెంట్లు ఫేస్ చేసిన నాకు ఇది కూడా అందులో ఒక చిన్న పార్ట్ అని అనుకున్నా. కానీ నా చిన్న హ్యాపీనెస్ మిస్ అయింది అని అయితే ఫీల్ అయ్యా. ఇప్పుడు నేను ఏమని వాయిస్ ఓవర్ ఇవ్వాలి? ఇదిగో పండగ రోజు అందరం ఇలా ట్రెడిషనల్ వేలో చక్కగా రెడీ అయినాం. అందరం కలిసి పిక్స్ దిగడానికి కిందికి వెళ్తున్నాం. సో ఇదే ఇవ్వాలి కదా? యా, ఆఫ్ కోర్స్ అదే ఇవ్వాలి. సో మేమైతే ట్రెడిషనల్ డే 2 డేస్ సెలబ్రేట్ చేసుకున్నాం. ఫస్ట్ డే వచ్చి నేను ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అయితే వేసుకున్నా, లాంగ్ డ్రెస్. దెన్ సెకండ్ డే రోజేమో శారీ అయితే వేసుకున్నా. యాజ్ యూ కెన్ సీ దిస్ ఇస్ ది బ్యూటిఫుల్ శారీ ఆన్ మై సెకండ్ డే ఆఫ్ ట్రెడిషనల్ అవుట్ఫిట్. ఇది జస్ట్ సెకండ్ టైం మేము గ్రూప్ పిక్ దిగడం, అది కూడా 5 monthsలో. అంటే మీరే అర్థం చేసుకోండి మా బిజీ షెడ్యూల్ ఎంత బిజీగా ఉందో. చెప్తే అనిపిస్తుంది మీకు మీదేమైనా ఐటీ జాబా పెద్ద చెప్తున్నావని. కానీ ఈ బాధ మాకు మాత్రమే తెలుస్తుంది. దట్స్ ఓకే, ఇంకా చేసేదేమీ లేదు. విల్ ట్రై నెక్స్ట్ టైం బెటర్. సో మా కార్పొరేట్ కష్టాలైతే ఇలా ఉన్నాయి. మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఈ సంక్రాంతికి?